సరే అండి, రాముడికి లక్ష్మణులాగా పవన్ కళ్యాణ్ గారికి మీకు ఎందుకు అంత అవినాభావ సంబంధం, అంత చాలా సన్నిహితంగా ఉంటారు? అంశెట్టి వాసులో పవన్ కళ్యాణ్ గారు ఏం చూశారు? ఎలా మొదలైంది మీ మధ్య సన్నిహితం? సన్నిహితం ఏం కాదండి, ఆయన నా గురువు, దైవం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నాలాంటి సామాన్యుల్ని ఈరోజు డబ్బున్నోడే రాజకీయం చేయాలి, అధికారం అండుండాలి అనే ఆలోచన నుంచి ఒక సామాన్యులను కూడా రాజకీయ నాయకులు చేస్తానని నాలాంటి ఎంతోమంది సామాన్యుల్ని కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల స్థాయికి తీర్చిదిద్దినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయం నచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మాలాంటి ఎంతోమంది లక్షలాది మంది యువత ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే ఇలాంటి నాయకుడు రావాలని. రాముడికి లక్ష్మణుడిగా కాదండి, ఒక గురువుకి శిష్యుడిగా నేను ఎప్పుడు కూడా ఆయన ఒక తండ్రిగా, ఒక గురువుగా భావిస్తాను. ఎందుకంటే నాలాంటి లక్షలాది మంది ఆయన పిలిస్తే లక్షలాది మంది రావడానికి, పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ పార్టీ డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయనతో పాటు విన్నట్టున్నారు అంశెట్టి వాసు. అంటే వెళ్ళిపోయిన నాయకులు ఏదో ఆశించి వచ్చారు, వాళ్ళకి ఆశించింది దక్కలేదు కాబట్టి వెళ్ళిపోయారు. మేమేమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఆశయాన్ని మెచ్చి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆయన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. లక్షలాది మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అట్లాగే ప్రజలు కూడా ఆయన చెప్పిన దానికి ఏకేపించి పట్టం కట్టారు. కాబట్టి మేము పదవుల కోసం వచ్చిన వాళ్ళకి కాదండి. రాజకీయ గారు ఒకసారి రాజకీయాల్లోకి ఎవరున్నప్పటికి కూడా ఏదో ఒకటి ఆశించే రాజకీయాల్లోకి వస్తారు. జనసేన పార్టీలో 2014లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానుంచి ఈ రోజు వరకు కూడా జనసేనలో ఉన్న క్యాడర్ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో తప్ప ఏది ఆశించాలి. అందుకనే మాకు బాధ ఉండదు. ఏదైతే మేము, ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చిన మేము ఏదో ఇవ్వలేదని, ఏదో ఎవరేమోనని భయంతోనో బాధతోనో మేము లేము. మాకు ఒక నమ్మకం, మా నాయకుడు అంటే ఒక నమ్మకం. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి కూడా చాలా పోరాటాలు చేశారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంత పిచ్చి, అంత క్రేజ్ మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యామ్నాయం. ఇంకొక పార్టీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో పిఆర్పి కానివ్వండి, అంతకుముందు ఎన్నో పార్టీలు వచ్చినాయి. కానీ ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. పిఆర్పి కూడా ఒక సైద్ధాంతికమైన బలంతో వచ్చిన పార్టీ కూడా. ఆ రోజున్న రాజశేఖర రెడ్డి రాజకీయానికి తట్టుకోలేక చిరంజీవి గారు వెనకడుగేస్తే పవన్ కళ్యాణ్ గారు ఓటమిలు కూడా, ఎందుకంటే ఇంకొక వేరే సామాజిక వర్గం నుంచి కానీ ఇంకా ఎవరు కూడా జీవితంలో పిఆర్పిని చూసి మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలంటే భయపడే పరిస్థితుల్లో అన్న పార్టీ పెట్టి ఓడిపోయినప్పటికి కూడా, వెనకడుగేసినప్పటికి కూడా ఆ ఓటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం అనేది ఒక సంచలనమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఎవరు ఏకేపించలేదు. ఎందుకంటే ఎవరికి నమ్మకం లేదు. ముందు చిరంజీవి గారు అంత క్రేజ్ ఉన్న చిరంజీవి గారు, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంత బేస్ ఉన్న పిఆర్పి పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు. ఆ పార్టీయే తట్టుకోలేకపోయింది, చిరంజీవి గారే తట్టుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏం తట్టుకుంటారు అని వేళం చేసిన చాలామంది లీడర్లు కానీ, జనసేన పార్టీకి సొంత కమ్యూనిటీ కానీ అందరూ కూడా వేళం చేశారు. కానీ మాలాంటి యువత, రాజకీయాలకు కొత్తగా, రాజకీయాలంటే తెలియని యువత, మాలాంటి చాలామంది యువత పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, ఏదో ఒకటి చేస్తారు అని. సుదీర్ఘమైన ప్రయాణంలో 2014 నుంచి మీరు తీసుకుంటే 2019 ఓటమి, 2019 తర్వాత 2019లో 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు, ఒకే సీట్ వచ్చింది. ఎంత నవ్వుల పాలుగా ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఇతర పార్టీల నుంచి కానీ రకరకాలుగా మాట్లాడటం, ఏళనగా చేశారు. మాలాంటి వాళ్ళని, హే నువ్వు ఆ పార్టీలో ఉన్నావా, మీరా అని ఎంత ఏళనగా మాట్లాడారు. ఈరోజు వేళనగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక మనిషి, ఒక నాయకుడు అనే వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎన్ని అవమానాలు వచ్చినా వెనక్కి తిరగకుండా చెప్పిన మాట మీద నిలబడినందుకు ఈరోజు
11 సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది మాకు 6 నెలల్లో పార్టీ పెట్టగానే వచ్చిన విజయం కాదు, ఎన్నో అవమానాలతో వచ్చిన విజయం. కాబట్టి మేమందరం కూడా విశ్వాసంతో పనిచేస్తాం మా నాయకుడు. ఏంటి కమిట్మెంట్ మీకు పవన్ కళ్యాణ్ గారికి మీ మధ్య ఉన్న కమిట్మెంట్ ఏంటి? 10 ఏళ్ల పాటు కూడా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తున్నారు, చాలా ఖర్చు పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు పోరాటం చేశారు, జనసేన జెండాను ఒక రకంగా బెజవాడలో నిలబెట్టడం జరిగింది. మీరు విజయవాడ పార్లమెంట్ పరిధిలో జిల్లా పరిధిలో, ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ అధికారంకి వచ్చింది. దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఇప్పటివరకు కూడా మీకు నామినేట్ పదవులు మీకన్నా జూనియర్లకి ఈ రోజున స్టేట్ కమిటీలో పదవులు ఉన్నాయి, నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు అంశెట్టి వాసుకి ఎలాంటి పదవి రాలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా ఒక భరోసా ఇచ్చారా? లేదా కష్టపడిన వాళ్ళకి పదవులా, లేదంటే అంటే నా మాటతో అనకూడదు, లాబింగ్ చేసే వాళ్ళకి లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన వాళ్ళకి పదవులు ఉంటాయండి. అసలు జనసేన పార్టీలో కష్టపడినటువంటి అంశెట్టి వాసుకి ఎందుకు పదవి రాలేదు? ప్రాధాన్యత లేదు. ఎందుకు లేదు? ప్రాధాన్యత లేదని అలాగెందుకు అనుకుంటే, ఈ 9 నెలల్లో ఇప్పటి వరకు 2 నామినేట్ పోస్ట్ లిస్టు ప్రకటించారు. ఫస్ట్ లిస్టులో లేదు, సెకండ్ లిస్టులో లేదు. మీకన్నా జూనియర్లకి ఈరోజు పదవులు ఉన్నాయి. పార్టీలు ఎందుకని ప్రాధాన్యత లేదంటారు? మీకు ప్రాధాన్యత లేదంటారా, తగ్గిందంటారా? గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీలో ఎవరికి పదవి వచ్చినా దానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి జనసేన పార్టీలో ఏదో ఒక విధంగా కష్టపడిన వ్యక్తులకే పదవులు ఇచ్చారు, కానీ లాబింగ్ అనేది కుదరదండి జనసేన పార్టీలో. మీకు తెలియంది ఏంటంటే, చాలా రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు చెప్తేనో, మంత్రులు చెప్తేనో, ముఖ్యమంత్రి చెప్తేనో పదవులు ఇస్తారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవి ఇస్తారు. అది తెలియని వాళ్ళు చాలామంది కూడా మీడియా వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా రాజకుమార్ గారు జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం మాది. పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పిలిచే 10 మందిలోనో, 100 మందిలోనో, 50 మందిలోనో అమ్మిశెట్టి వాసు ఉంటాడు సార్. అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక సామాన్యుడు. మీకు అర్థం కావట్లా నా ఆలోచన విధానం, కానీ నేను ఓర్పుతో ఉండటానికి, ఇంత పేరు రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో విధాలుగా మాకు చెప్పటం, ఆయన నేర్పటం, మా బిహేవియరు, మా పద్ధతిని, మేము మాట్లాడే తీరుని, ఒక వేదిక మీద నుంచి అమ్మిశెట్టి వాసు పేరు తలవటం అంటే అది కోట్లాది రూపాయలండి, విలువ కట్టలేనిది. అది ఈ పదవిది ఏముండదు సార్, 2 సంవత్సరాలు నామినేటెడ్ పడదు, మా అయితే 1,50,000. కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అనేది గుర్తిస్తుంది. ఎవరికైనా నన్ను గుర్తించిందిగా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది, రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది. అంటే అధికారం చేపట్టిన తర్వాత అధికార పదవులు వేరు, పార్టీ పదవులు వేరు. ఏమండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, డబ్బు ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఫైట్ చేశారు. డబ్బు ఖర్చు పెట్టిన, ఉద్యమాలు చేసిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి 20 సంవత్సరాలు 2009 నుంచి పోరాడితే ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు అధికారం ఎమ్మెల్యే అయ్యారు, అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎం అయ్యారు. గత 30 సంవత్సరాలుగా ఒక సిద్ధాంతం పెట్టుకొని, ఒక ప్రజల్లో తిరుగుతూ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని, ఎంతో నాలెడ్జ్ పెంచుకొని, ఒక మాట ఆలోచించండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటకి లక్షల మంది చూస్తున్నారంటే ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడే తీరు. కాబట్టి ఈరోజు మనం 10 సంవత్సరాలు పార్టీకి పనిచేసాం, మనకేమి ఇవ్వలేదంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.